హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో మీకు సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు, మీ ర్యాంక్ పెట్టి అలాట్ చేస్తారా, క్యాస్ట్ పెట్టి అలాట్ చేస్తారా, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా అలాట్ చేస్తారా, అసలు ఏ విధంగా మీకు ఆన్లైన్లో సీట్ అలాట్ చేస్తారు అనేది క్లియర్గా అయితే చెప్తాను. అలాగే ఎన్ని ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే బెటర్, మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది, యూస్ఫుల్ అనేది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఐసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయండి. అయితే ప్రెజెంట్ ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో అసలు మీకు సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారనేది ముందు క్లియర్గా చెప్తాను. తర్వాత ఎన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలనేది కూడా చెప్తాను చివరిలో. అయితే ఒక్కసారి మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ మీరు గమనించినట్టయితే ఇది ఏపీ ఐసెట్ 2023కి సంబంధించిన లాస్ట్ ఇయర్ యొక్క ఒక క్యాండిడేట్ అలాట్మెంట్ ఆర్డర్. ఇక్కడ మనకు గమనించినట్టయితే హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము ఇవన్నీ కూడా చూపిస్తాయి వన్స్ మీకు అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత. ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ద ఫేజ్ 1 ఇక్కడ చూసుకోవచ్చు. ఫేజ్ 1 ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏం ప్రొవైడ్ చేసేసారు, దిస్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్ హ్యావ్ బీన్ ప్రొసీడ్ బేస్డ్ ఆన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, బేస్డ్ ఆన్ మీ యొక్క మెరిట్, తర్వాత ర్యాంక్ చెక్ చేస్తారు, మెరిట్ చెక్ చేస్తారు, లోకల్ ఏరియా చెక్ చేస్తారు, అలాగే జెండర్ చెక్ చేస్తారు, అలాగే కేటగిరీ, అలాగే స్పెషల్ రిజర్వేషన్, ఎవరైతే సిఏపి కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, స్కౌట్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క ర్యాంక్ ఒకటే కాదు, ఓకేనా. ఇక నేను చెప్తున్నాను, మీ ర్యాంక్ ఒకటే కాదు, మీ ర్యాంక్తో పాటు జెండర్, లోకల్ ఏరియా అండ్ మెయిలా, ఫీమేలా, రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు, ఓకేనా. క్లియర్గా మనకు ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ వన్స్ అలాట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అనేది కూడా ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. అండ్ మీకు ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇవన్నీ చెక్ చేసి మీకు సీట్ అలాట్ చేస్తారు, ఓకేనా. మీ ర్యాంక్ ఒకటే కాదు, ఓకేనా. అయితే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా మంది లాస్ట్ టైం కూడా ఇదే మిస్టేక్ చేస్తారు, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇదే చేసి ఉండొచ్చు మీరు కూడా. సో ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. కొంతమంది అయితే 2, 4 ఆప్షన్లు పెడతారు, లేదా 3 ఆప్షన్లు పెడతారు, లేదా 10 ఆప్షన్స్ పెడతారు. వచ్చేస్తాయిలే కాలేజెస్ అయితే మీరు ఫిక్స్ అవ్వద్దు, ఓకేనా. సో ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇచ్చుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు 140 ఆప్షన్స్ నేను ఇచ్చాను, ఓకేనా. నా యొక్క అంటే ఎన్నైనా అప్లై చేసేసుకోవచ్చు, మీకు ఇన్ఫినిటీ ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, మీకు బెటర్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఆప్షన్లే పెట్టారు, 10 ఆప్షన్లు అంటే ప్రిఫరెన్సెస్లో ఇక్కడ 10 ఆప్షన్స్ మీరు పెట్టారు, అప్లై చేశారు. ఈ 10 ఆప్షన్స్‌లో మీ ర్యాంకు, అలాగే జెండరు, మీ మెరిట్, స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడు మీకు 2000 ర్యాంక్ వచ్చింది, లేదా 20,000 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకు ఈ ర్యాంక్‌తో పాటు మీ క్యాస్ట్, జెండర్ ఇవన్నీ చెక్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ వెళ్తది. ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్‌కి ఆ కాలేజీకి కట్ ఆఫ్‌కి ఒకవేళ మీకు కాలేజ్ రాలేదనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్‌కి వెళ్తుంది. సెకండ్ ప్రిఫరెన్స్‌కి మీరు పెట్టిన కాలేజీకి, ఆ కాలేజీ కట్ ఆఫ్‌కి మీకు రాలేదనుకోండి, థర్డ్ ప్రిఫరెన్స్‌కి వెళ్తుంది. ఈ థర్డ్ ప్రిఫరెన్స్ రాకపోతే ఫోర్త్ ప్రిఫరెన్స్, ఇలా ఫిఫ్త్ ప్రిఫరెన్స్, సిక్స్త్ ప్రిఫరెన్స్, సెవెంత్ ప్రిఫరెన్స్, ఎయిత్ ప్రిఫరెన్స్, 10థ్ ప్రిఫరెన్స్. మీరు 10 ప్రిఫరెన్సే మీరు పెట్టారు, 10 ఆప్షన్సే సెలెక్ట్ చేశారు. ఇంక ఈ 20,000 ర్యాంక్‌కి ఏ కాలేజీకి కట్ ఆఫ్‌కి మ్యాచ్ అవ్వలేదు, ఓకేనా. సో మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్‌కి వెళ్దామంటే మీరు ఆప్షన్స్ పెట్టలేదు. సో మీకు నో కాలేజెస్ అలాటెడ్ యూ, అంటే ఎలాంటి సీట్ రాలేనట్టు. అందుకే సేఫ్ సైడ్‌గా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ర్యాంక్ ప్రకారం ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్‌గా అగైన్ చెప్తున్నాను. ఇప్పుడు మీకు మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా 20,000 చెప్పాను కదా స్టార్టింగ్‌లో. ఈ 20,000 తగ్గిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ రాలేదు, సెకండ్ ప్రిఫరెన్స్ రాలేదు, ఫోర్త్ ప్రిఫరెన్స్‌లో వచ్చేసిందనుకోండి, మీకు ఫోర్త్ ప్రిఫరెన్స్‌లో సీట్ అలాట్ అయిపోతుంది, ప్రాబ్లమ్ లేదు. ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్‌కి వెళ్తే ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎందుకంటే మీరు పెట్టిన ఫోర్త్ ప్రిఫరెన్స్‌లోనే మీకు సీట్ అలాట్ అయిపోయింది, ఓకేనా. అయితే మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టడం బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు 10థ్ ప్రిఫరెన్స్ రాలేదు, 11థ్ ప్రిఫరెన్స్‌కి వెళ్తుంది, 12థ్ ప్రిఫరెన్స్‌కి వెళ్తుంది, 14థ్, 15థ్, 16థ్, 18థ్, 19థ్ ఎక్కడో దగ్గర. అంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారని టాప్, ఎప్పుడైనా కూడా మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, టాప్ కాలేజెస్ పెట్టుకోండి, టాప్ యూనివర్సిటీస్ పెట్టుకోండి. మీ ర్యాంక్ ఎంతైనా సరే ముందు టాప్ యూనివర్సిటీ కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఎవరైనా కూడా బేసిక్స్ ఇవే అనమాట, టాప్ యూనివర్సిటీస్ పెట్టుకోండి మీ ర్యాంక్ ఎంతైనా కూడా. తర్వాత యూనివర్సిటీలోనే బెటర్ కాలేజెస్ పెట్టుకోండి. తర్వాత మీ యొక్క ప్రైవేట్ కాలేజెస్ టాప్ అటానమస్ కాలేజీలు పెట్టుకోండి. తర్వాత అటానమస్‌లోనే కొంచెం యావరేజ్ కాలేజ్ పెట్టుకోండి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అప్లై చేసుకోండి. తర్వాత బిలో యావరేజ్ కాలేజెస్ అప్లై చేసుకోండి. దీనికంటే బిలో యావరేజెస్ కాలేజెస్ అప్లై చేసుకోండి. దీనికంటే బిలో యావరేజ్, ఇంకా బిలో ఇవన్నీ చేసుకుంటే మీకు బెటర్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే యూనివర్సిటీ మిస్ అయితే అటానమస్ మిస్ అవుతా, అటానమస్ అయితే ఇలా ఈ విధంగా ప్రాసెస్ వెళ్తుందనమాట, ఓకేనా. ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. ఇక్కడ పెట్టిన నేను 140 ఆప్షన్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్‌కి వెళ్దామంటే ఇక్కడ ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేయలేదు. సో నాకు సీట్ అలాట్ అవ్వలేనట్టే. అందుకే
ఇప్పుడు మీరు పెట్టిన ర్యాంక్‌కి వచ్చేసే బదులు ఇప్పుడు ఏదైనా కాలేజ్ రాకపోవడం కంట ఏదైనా ఒక పర్టిక్యులర్ కాలేజ్ వచ్చిందనుకోండి, మీకు సేఫ్ సైడ్‌గా ఆ కాలేజ్ అనేది ఉంటుంది. అగైన్ సెకండ్ ప్రిఫరెన్స్‌లో ట్రై చేయండి. ఒకవేళ సెకండ్ ప్రిఫరెన్స్ అంటే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఒకవేళ రాకపోతే ఫేజ్ 1 సీట్ ఉంటుంది కాబట్టి మీకొక సేఫ్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ కాలేజ్ రాకపోతే అగైన్ ప్రాబ్లమ్ అవుతుందనేది చెప్తున్నాను. ఓకేనా? సో, ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఇక్కడ ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు 140 ఆప్షన్స్. ఈ ర్యాంక్ తక్కువే. కాకపోతే ఎందుకు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చానంటే, నా యొక్క సేఫ్ సైడ్. మీరు ఎన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్ లేదు. సో, 120 ఇచ్చుకుంటారా, 300 ఇచ్చుకుంటారా, 400 ఇచ్చుకుంటారా అది ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ 10 ఆప్షన్స్‌లో రాలేదనుకోండి, అగైన్ ప్రాబ్లమ్ ఫేస్ అవుతాం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్, 12థ్ ఆప్షన్, 14థ్ ఆప్షన్ కొంతమంది 20 అయినా మీ ఇష్టం. మీ ప్రకారంగా పెట్టుకోండి. మీకు పెట్టుకోవాలనుకుంటే ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో, ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎవరు మిస్టేక్ చేయొద్దు. ఈ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని చెప్పేసే మీకు ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలీదు 3, 4 ఆప్షన్‌లు పెట్టి కాలేజ్ వచ్చేస్తుందని అయితే అనుకుంటారు. లాస్ట్ టైమ్ మీ సీనియర్స్ కూడా సేమ్ ఇదే మిస్టేక్ చేశారు. ఒకవేళ ఈ మిస్టేక్ మీరు చేసుంటే మీరు ఈ చేంజెస్ అనేది చేసుకోండి. ఇది మీకు చెప్పాలనుకున్నది క్లియర్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.